7, 8, 9 వచనాలు. 36వ కీర్తన 7, 8, 9 వచనాలు. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుతున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుతున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుతున్నావు. నీ యొక్క జీవపు ఊనచలము నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకోనండి. పరమ తండ్రి, పరిశుద్ధ ప్రభువా, జీవాధిపతి మీకు స్తోత్రములు. ఎంతవరకు పాడాము, స్తుతించాము, ఘనపరిచాము, మహిమపరిచాము. మీ వాక్యమును ధ్యానము చేయడానికి మేము సిద్ధపడుతుండగా నన్ను స్వాధీనపరుచుకోనండి. మీ ఆత్మ చేత నింపండి ప్రభువా. ఈ వాక్యము నీ ప్రజలతో మీరు మాట్లాడుతున్నారు, నేను కాదు, మీరు మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రములు. నన్ను మీ శిలువ చాటును దాయండి. మీ ఆత్మ చేత నింపండి. నా జ్ఞానము, నా ఆలోచన, నా ఉద్దేశములు మరుగుపరచండి. మీ జ్ఞానము చేత నింపండి. నా నాలుకను సడలింపజేయండి. నా గొంతును ముట్టండి, నాలుకను ముట్టండి. నాలో నుండి మీ స్వరాన్ని నీ ప్రజలకు వినిపించి వినికిడిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసునాథుని నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ వచనాల్లో మనము ధ్యానం చేయడానికి విస్తారమైన సంగతులు ఉన్నాయి. కానీ విస్తారముగా లేకుండా కొన్ని మాటలు మాత్రమే ఈ సమయంలో మీకు చెప్పగలుగుతున్నాను. ఏదో వచనం ఏమంటున్నానంటే, దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుతున్నారు. దేవునికి స్తోత్రం. అమ్మమ్మ స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆయన రెక్కల నీడను ఆశ్రయించిన వారు? ఎవరున్నారు ఇక్కడ? ఆయన రెక్కల నీడను ఆశ్రయించిన వారు ఎవరున్నారు? నేనున్నా, నేను మాత్రం ఉన్నాను. మీరు ఎవరి నీడను ఆశ్రయించారో నాకు తెలియదు. ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొందుకొని విశ్వాసభరితముగా కేవలము దేవుని మీద ఆధారపడి ఉంటాడో, దేవునికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తాడో, తన శరీరానికి కాకుండా, తన కుటుంబానికి కాకుండా, తన ఆహారానికి కాకుండా, తన ఇతర పనులు కాకుండా దేవునికి మాత్రమే ఎవరైతే ఆధారపడదు, ఆయనకు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తున్నారో వాడు మాత్రమే ఆయన రెక్కల నీడను ఆశ్రయించేవాడు. దేవునికి స్తోత్రం. 91వ కీర్తనలో అదే అంటున్నాడు. బహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాధ కలిగిందా, దేవుని ఆశ్రయించు. వేదన కలిగిందా, దేవుని ఆశ్రయించు. ఏడ్పు వచ్చిందా, దేవుని ఆశ్రయించు. నష్టం జరిగిందా, దేవుని ఆశ్రయించు. రోగం వచ్చిందా, దేవుని ఆశ్రయించు. దేవుని మీదదే నీ భారం అంతా, నీ బాధ అంతా, నీ హృదయ వేదన అంతా, నీ సమస్య అంతా ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. దేవుని మీద వేసిన వాడు మాత్రమే ఆయన రెక్కల నీడను విశ్రమించిన వాడు, ఆశ్రయించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాధ కలిగిన దేవునితో చెప్పాలి, సంతోషము కలిగిన దేవునితో చెప్పాలి, ఇబ్బంది కలిగిన దేవునితో చెప్పాలి, మేలు కలిగిన దేవునితో చెప్పాలి. అప్పుడే మనము ఆయనను ఆశ్రయించిన వారం అవుతున్నాము. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, అవన్నీ వివరించుకోవచ్చు. ఇప్పుడు 8వ వచనంలో, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారు. ఎవరు? ఎవరైతే ఆయన రెక్కల కింద ఆశ్రయించి ఉన్నారు. ఇద్దరు వాక్యంలో మనసు పిల్లలు చూస్తున్నారు, గౌతమి, నామని. అదే మరి దేవుడిని ఆశ్రయించడం, మరులను ఆశ్రయించడం అన్నది. మీ పాత్ర ప్రాణించగా దేవుడించగా చిన్నపిల్లలు మీకైనా ఇష్టం అనలేదా? మీకు మనవాళ్ళు ఎక్కువ, నాకు మనవాళ్ళు ఎక్కువ అనామని వదిలేండి. వాళ్ళకి చూడతాను, దీవెని పోగొట్టుకుంటారు. జాగ్రత్త. గౌతమి జాగ్రత్త. ఆ భర్త అనుకొని దాని కూడా నీకెందుకు? దేవుడు ఏ నరుడైతే దేవుని రెక్కల నీడను ఆశ్రయించి ఉన్నాడో, నా మాట ఎంతమందికి అర్థమవుతున్నాయి? నాలుక బాగా ఇదైపోయి మాట తేడా వస్తుందని తెలుస్తుంది నాకు. దేవుని రెక్కల నీడను ఆశ్రయించిన వారికి జరిగేది ఏంటంటే, దేవుని మందిరము యొక్క సమృద్ధి వలన, దేవుని మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి ఏం కలుగుతుంది? తృప్తి, తృప్తి, తృప్తి. ఈ తృప్తి కూడా ఎక్కడి నుంచి వస్తుందట? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మందిరము యొక్క సమృద్ధి వలన. ముందు మందిరం సమృద్ధి అవుతుంది. మందిరం అంటే చెప్పండి, మందిరం అంటే ఏంటి? దేవుని నివాస స్థలము. దేవుని నివాస స్థలము, దేవుడు ఉండే చోటు. దేవుడు ఉండే చోటులో ఆయన ఉన్నాడు కనుక సమృద్ధి అక్కడ కనబడుతూ ఉన్నది. నరులు ఆయనను ఆశ్రయించడానికి వచ్చినప్పుడు, ఆయనను చూడడానికి వచ్చినప్పుడు, ఆయనను దర్శించుకోవడానికి వచ్చినప్పుడు వారికి కలిగిన దానిలో నుండి ఆయనకు తీసుకొచ్చి అర్పణములు అర్పిస్తారు కనుక ఆ అర్పణములలో నుండి ఆయనను ఆశ్రయించి ఆ మందిరమును పట్టుకొని ఎవరైతే వేలాడుతున్నారో వారికి ఆ మందిరము వలన ఏం జరుగుతుంది? సమృద్ధి. ఆహారపు సమృద్ధి, ఆరోగ్యపు సమృద్ధి, నూనె సమృద్ధిగా ఉంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఏం సమృద్ధిగా ఉంటాయి ఇక్కడ చూడండి. క్రిందకు చూద్దాం. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుదువు. దేవునికి స్తోత్రం. ఆనంద ప్రవాహం వస్తుందట. పూర్వకాలం పాట ఉండేది, మీకు రాదు, మా అక్కగాని ఇప్పుడు గుర్తొస్తుంది లేదు. ఆనందముగా ఇంపైన కానా వచ్చింది అక్క గుర్త? అది అసలు మా రావుకి పుట్ట తలందనుకుంటా. ఆనందముగా ఇంపైన కానాను పరిశుద్ధ. ఆ పాటను తగ్గినట్టు నేను ఎలాగో వీడి చెప్పాను. ఉందా ఆ పాట? అది ఏదో పట్టుకొచ్చేస్తుంది. ఆనందముగా
ఇంపైన కానాను పరిశుద్ధ తండ్రి మమో దర్శించేదన్ ఆనందముగా బురద నుండి నన్ను లేవనెత్తి నూతన హృదయము కలిగించేనే. మా భక్తులను తోడు మీద వాయించేస్తున్నాయి. ఎక్కడి నుంచి లేవనెత్తాడు? బురద నుండి లేవనెత్తి నూతన హృదయము కలిగించాడు. కఠినమైన నా మనస్సును కలిగించి కల్వరిని గాంచి కృతజ్ఞతతో పాడెదను. దేవునికి స్తోత్రం. ఇంటికి ట్రై చేయండి పాట. రాజా యూట్యూబ్లో నన్ను ఎత్తుక్కొని ఎవడన్నా పాడతాడని చూసి నేర్చుకోండి. అది ఇది వరకు మా చిన్నప్పుడు అయితే తప్పకుండా ప్రతి ఆదివారం ఆ పాట పాడేవాళ్ళం. దేవునికి స్తోత్రం. ఆనంద ప్రవాహము. ఎక్కడుంది ఆనంద ప్రవాహం? ఆయన మందిరములో. అంటే ఆయన మందిరములో ఉన్న వారికి ఏం జరుగుతుంది? ఆనందము, సంతోషము, సమాధానము. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రము చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకు ఆనందం కావాలంటే ఎక్కడ పోవాలి? సినిమా హాల్కి కాదా? సినిమా హాల్ అనుకుంటున్నాను నేను. సర్కస్కి వెళ్తూ మంచి ఆనందం కలుగుతుందేమో. నిజమైన ఆనందము దొరికే స్థలం ఏదంటే దేవుడున్న స్థలము. దేవుని మహిమ ఎక్కడైతే నిలిచి ఉన్నదో ఆ స్థలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయం గడియారం నాకు ఎదరగా కిరకిరకే తిరిగిపోతుంది. నీ యొక్క జీవపు ఊట కలదు. ఏముందట? జాగ్రత్తగా గమనించండి. ఆ మందిరములో సమృద్ధి ఉన్నది. దాంతో సంతృప్తి పొందుతున్నారు. ఆనంద ప్రవాహంలో నుంచి త్రాగుతున్నారు. అక్కడ జీవపు ఊట ఉన్నది, వెలుగు ఉంది. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. వెలుగు పొందియే మేము వెలుగును చూచుతున్నాము. ఆ వెలుగు ఏది? ఆ వెలుగేది? నిన్ను వెలిగించిన ప్రభువే ఆ వెలుగు. నిన్ను వెలిగించిన ప్రభువే ఆ వెలుగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క స్వరూపం ఏంటో, ఆయన ఎవరో మీకు సంపూర్ణంగా తెలియాలంటే మీరు యోహాను సువార్తను జాగ్రత్తగా చదవాలి. ఆయన ఏమై ఉన్నాడో ఆయన అంటున్న నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. నీ లోకమునకు ఉప్పై ఉన్నాను. ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. దేవునికి స్తోత్రం. అతను స్తోత్రాలు చెల్లించుదా. ఆ సమరయ స్త్రీతో ఏమంటున్నాడు? నేనిచ్చు జీవజలపు ఊట. జీవజలపు ఊట. ఆయన ఏమైనాడు తెలుసా? జీవపు రొట్టె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన ఉన్న చోట్లోకి వెళ్ళినప్పుడు మనకు సంతృప్తి, సమృద్ధి, సంతృప్తి, సమృద్ధి, సంతృప్తి. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఆయన మందిరములకు వెళ్ళినప్పుడు స్వస్థత. ఎదురుంది స్వస్థత. అపొస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయమున మనము చదువుతూ ఉంటే ఇంచుమించు 3 గంటల వేళ
పేతురు యోహానుల మందిరములోనికి వెళ్ళి వారు తిరిగి వస్తున్నప్పుడు అక్కడ ఎవడున్నాడు? కుంటివాడు, కుంటి భిక్షకుడు. వాడు చూస్తున్నాడు, ఏమని గురించి చూస్తున్నాడు? వారి యొక్క ఏమో దొరుకుతుందని దైవజనుల దగ్గరకు వచ్చి, అపోస్తలుల దగ్గరకు వచ్చి వారిని తేరి పారచూసి వారి వైపే చూస్తుండడం వల్ల, చేతులు చాపి ఉంచడం వల్ల, అయ్యా 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 అని వారు ప్రాధాన్యపడటం వల్ల వారు అతని వైపు తేరి చూసి, ఒరే అబ్బాయి, మా యొక్క వెండి బంగారములు లేవు గాని మాకు కలిగిన దానిని నీకు ఇస్తున్నాము, యేసు నామములో లేచి నడుపునగానే వాడు లేచి తింటున్నట్టే నడుస్తూ గంతులు వేస్తూ మందిరంలోనికి వెళ్ళిపోయి దేవుని స్తుతించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మందిరములో దేవుడు నీకు స్వస్థత ఇస్తున్నాడు. మందిరపు మెట్ల దగ్గర కూర్చుని వాడు ఆశగా ఆహారము కొరకు చూస్తుంటే వాడు ఊహించని కార్యమును వాని పట్ల దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు బాధ కలిగిందా? సొలొమోను అంటున్నాడు, మందిరం పూర్తి చేసిన తర్వాత ప్రభు దగ్గర అడుగుతున్నాడు, ప్రభుత్వం చెప్తున్నాడు, ప్రభువా ఇదిగో మందిరం పూర్తి చేస్తాను, ఇదిగో ప్రతిష్ఠిస్తున్నాను. ఈ మందిరములో నేను కానీ నా ప్రజలు కానీ ఎవరైనాను ప్రార్థించినప్పుడు, కరువులో వచ్చి ప్రార్థిస్తాం, రోగములో వచ్చి ప్రార్థిస్తాం, శత్రువులు మా మీదకి వచ్చినప్పుడు ప్రార్థిస్తాం, సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థిస్తాం, రకరకాల ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రార్థిస్తాం. మేము వచ్చి ప్రార్థించినప్పుడు మా ప్రార్థనలకు చెవియొగ్గి వాటిని విని మా ప్రార్థనలకు జవాబు ఇవ్వు, మమ్మల్ని బాగు చేయి, మమ్మల్ని విడిపించు, మాకు సమాధానం కలిగజేయి, మాకు శాంతి కలిగజేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని మందిరములో ఏముండాలి? దేవుని మందిరములో ఏముంది? సమృద్ధి. ఏంటి? నేను ముగించేస్తాను. మలాకి గ్రంథంలోనికి వెళదాం. అక్కడ సమృద్ధి ఉండాలంటే మనము చేయవలసిన వాటిని చేయాలి. మనము చేయవలసిన వాటిని చేయకుండా మనము అది సమృద్ధి దాన్ని పరిగెడితే అది సమృద్ధి కనబడదు. ముందు ఆయన మనకు ఆజ్ఞాపించిన దానిని చేయాలి. 3వ అధ్యాయములో 7వ వచనమును చదువుదాం. 3వ అధ్యాయం 7వ వచనం నుండి, మీ పితరుల నాశ నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసింది. అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా మేము దేని విషయములో తిరుగుదామని మీరందరూ. నీ మాట ఏమేనలేదయ్యా, నేను పచ్చి మాట్లాడుతున్నాను కదా. మా బాయప్ప వచ్చి అప్పుడప్పుడు నా దగ్గర ఉంటాడు, నేను చెప్పింది నేను చెప్తున్నాను అనవానప్ప అనవా మాట్లాడి అనవా ఎక్కడ పరిచర్య అంతా చేస్తున్నాను కదా. బాయక్కున్నాను లేదంటారు అందరూ. నామని అడుగుతుండ బాయక్క వచ్చిందా? అప్పుడు అవుతుంది అని ఆ యొక్క మీరు నా తట్టు తిరిగిన ఎడల, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరుగుతును, నేను నీ తట్టు తిరుగుతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక బొమ్మ వేస్తున్నాను, చూడండి. ఆ బొమ్మ ఎలా ఉందో చెప్పండి.
3 మొహం ఎటు ఉంది? ఇది 36. 3 మొహం ఎటు ఉంది? 6 మొహం ఎటు ఉంది? మొగుడు పిల్లలు దెబ్బలాడుకున్నారనుకోండి, ఇలాగే ఉంటాయి. అవునా? మాట్లాడండి. 36 అంటే ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు ఇటు తిరుగున్నాడు. నువ్వు అటు తిరిగావు కాబట్టి దేవుడు ఇటు తిరిగాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను. ఆ 36నే తిరగేయండి. ఇప్పుడు చూసారా? తిరిగిందా? చెప్పండి. ఇక అనుమానంగా ఉన్న తండ్రి కళ్ళజోడు పెట్టుకుని కనపడతలేదా? మా మూలకి కనపడతలేదు అనుకుంటా. ఇవాళ మీ ఫ్రెండ్ ఏది లేదు? మేస్త్రి మూలని కనుక ఆప్త కుదరలేదా? చెప్పండి, ఎలా ఉంది దందాత? మీ ఇద్దరు పైన కింద? నేను పెంచం గారా, మీ ఇద్దరు పైన కింద? నేను మా ఆవిడ అప్పుడప్పుడు పైనే, అప్పుడప్పుడు పైనే. నేను గట్టిగా మాట్లాడితే ఇంకా ఏమైపోద్దంటే అది తిరిగిపోద్దంటే ఈ ఎక్కువ తిరిగిపోతాం. వాళ్ళ అమ్మగా ఎక్కువ జరిగేది. నాసాపురం అత్పన్ నాసాపురం అంటే ఇక అంతే, 3 రోజులు. ఇప్పుడు నా కూతురు ఇద్దరు రాజమండ్రి వచ్చి అచ్చమ్మని రాజమండ్రి వెళ్తానన్నా కానీ మొత్తం అంట కుదురుతారే వంకెవరు. కానీ వెళ్ళేది ఎక్కడికంటే ఆ చెల్లెళ్ళు వెళ్ళి చెప్ప దగ్గరికి. వాళ్ళ అప్ప 3 చెల్లెళ్ళు. ఇప్పుడు 4వ కూడా కొవ్వూరు వచ్చేసింది. అంటే మొత్తం రోజు 5 మీటింగ్ అన్నమాట. మెరిపే సిస్టర్స్ మీటింగ్. సరే, మనుషుల మీద అంటే దేవునితో మనం ఎలా ఉండాలి? మనము దేవుని వైపు తిరిగిన ఎడల, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరుగుతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మానవుడు దేవుని యొక్క దొంగిలునా? అయితే మీరు నా యొక్క దొంగిలి తిరిగి దేని విషయంలో దేవుని యొక్క దొంగిలించబడి మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణములను ఈయక దొంగిలించిరి. ఏమేమి అవట్లేదు? దశమ భాగాలు ఇవ్వడం లేదు. 10వ భాగం అంటే దశమ భాగం. దశమ భాగం కాసేట అంత చక్కగా చెప్పాము. జగడం అలా వాళ్ళ నాయన మీద, అల్లమ్మ మీద, అమ్మమ్మ మీద జగడం. మరి ఎవరిలో జగడం అని వచ్చేది. ఏమేమి ఆయన ఎదురు తిరిగారంట? 10వ భాగము, దశమ భాగము. రెండవది ప్రతిష్ఠిత అర్పణములు. ఏవే ప్రతిష్ఠిత అర్పణములు? ఏమి చెప్పండి? ప్రథమ ఫలముల అర్పణము. మీ యొక్క ప్రతి ప్రథమ ఫలము, నీ వెంట నువ్వు వండేదానిలోని ప్రతి ప్రథమ గుప్పెడు. అందుకే సొంకారి ప్రార్థన చేస్తూ, పరిసైడు ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు?
ఆఖరికి చీలకల్లో నుంచి కూడా, పోపులో నుంచి, నూనెలో నుంచి ఏం చేస్తున్నాను? దశమ భాగం చేస్తున్నాను. 10 వంతు. మనము తినే ప్రతి దాంట్లో నుంచి 10 వంతు తీవలసిందే దేవునికి. అది ఎవరిదే? దేవునికి. దేవునికి ఇవ్వకుండా మనము భుజించేస్తే, మింగేస్తే మనకి కీడే కానీ మేలు జరగదు. మేలు జరగాలంటే మనం ఎవరి వైపు జరగాలి? దేవుని వైపు జరగాలి. దేవుని వైపు జరగాలంటే మనం ఆయనకి ఇవ్వాల్సిన వాటిని తీసుకొని వెళ్ళి, అయ్యా నన్ను అంగీకరించు అని ఆయన ముందు పెట్టినప్పుడు ఆయన వెనక్కు తిరిగి నిలిచిన వాటిని ప్రేమతో అందుకుంటాడు. హేబెలు వలె అర్పించు కానీ కయీను వలె అర్పించొద్దు. హేబెలు వలె ఇష్టపూర్వకముగా మనస్ఫూర్తిగా దేవునికి ఆ భాగము, దేవుని భాగము దేవుడు అంగీకరిస్తాడు. కయీను దేవునికి అయిష్టంగా ఇచ్చనిగా పెడుతున్నామని అంగీకరించాలా? హేబెలు ఇష్టపూర్వకంగా మనసారా నోరారా దేవుణ్ణి ప్రతిఫలాడుతూ ఇచ్చాడు కనుక దాన్ని పుచ్చుకున్నాడు. ఈ కయ్యను అది ఏమనుకున్నాడో దేవునికే తెలుసు. తిట్టుకున్నాడో, మొక్కున్నాడో. కొన్నిసార్లు కొందరు దశంభాగాలు ఈ శ్రీవుళ్ళు ఉన్నారు, రకరకాలుగా. అది దేవుని చూపిస్తుంటే మనిషి యొక్క గర్వం, హృదయాంత గర్వం. గర్విష్ఠులు దేవుని ముందు నిలువలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా మందిరములోని సమృద్ధిని మనమందరము తృప్తిగా ఆరగించాలి అంటే ముందు దేవునికి ఇచ్చేస్తే మనకు సమృద్ధి జరుగుతుంది. మన ఇంటిలో సమృద్ధి, మన పొలంలో సమృద్ధి, మన పిండి దగ్గరలో సమృద్ధి, మన బియ్యపు ఆ కొండలో సమృద్ధి, అన్నపు కొండలో సమృద్ధి, కూర కొండలో సమృద్ధి, నీటి కొండలో సమృద్ధి, అన్నింటిలో సమృద్ధి. ఎప్పుడంటే నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు మాత్రం ప్రార్థన చేసుకుంటా. దేవునికి ఇస్తేనే సమృద్ధి. దేవునికి ఇచ్చి ఆయనను సమీపించు. ఆయనకి ఇచ్చి సమీపించు. ఆయనను సమీపించినప్పుడే ఆయన నీ వైపు తిరుగుతున్నాడు. నీవు ఆయనను సమీపించాలి అలా ఆయన నీ వైపు తిరగదు. ఆయన నిన్ను